దుబాయ్లో ఒక వెరీ సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఫైటర్ జెట్ ఆకాశం నుంచి ఒక్కసారిగా భూమిపై కూలి పేలిపోయింది. ఈ విజువల్స్ దుబాయ్ ఎయిర్ షోకి చెందినవి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక్కసారిగా భూమిపై కూలి పేలిన విమానం మన ఇండియా తయారు చేసిన తేజస్ ఫైటర్ జెట్. ఇక్కడ మరింత సాడ్ న్యూస్ ఏమిటంటే పైలట్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అతను విమానంతో పాటే క్రాష్ అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది మన భారత్కి, భారతీయులందరికీ ఒక వెరీ సాడ్ న్యూస్. ఎందుకంటే దుబాయ్లో జరుగుతున్న ఈ ఎయిర్ షో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షో. ఇందులో ఈ సంవత్సరం 115 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే ఇందులో వరల్డ్ వైడ్గా ఉన్న వేల డిఫెన్స్ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి. మన ఇండియా నుంచి 19 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ఈ ఎయిర్ షోలో మన భారత్ మేడ్ ఇన్ ఇండియా తేజస్ ఫైటర్ జెట్ని ప్రపంచానికి షోకేస్ చేయాలి అనుకుంది. ఈ షోలో వివిధ దేశాలు తాము తయారు చేసిన అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని తీసుకువచ్చి వాటి పవర్ని డిస్ప్లే చేస్తాయి. ఒకవేళ ఏదైనా దేశానికి ఈ ఫైటర్ జెట్స్ నచ్చితే వాళ్ళు వెంటనే వాటిని ఆర్డర్ చేస్తారు. ఫైటర్ జెట్ కొనడం అంటే ఆషామాషి విషయం కాదు. వీటి డీల్స్ మిలియన్స్, బిలియన్స్లో ఉంటాయి. 2 దేశాల మధ్య ఫైటర్ జెట్స్కి సంబంధించిన డీల్ జరిగింది అంటే ఆ 2 దేశాల జియో పొలిటికల్ రిలేషన్ ఈక్వేషన్ కంప్లీట్గా మారిపోతుంది. అయితే మన ఇండియా ఈ షోలో తేజస్ క్యాపబిలిటీస్ని ఆకాశంలో డిస్ప్లే చేస్తున్నప్పుడు ఒక్కసారిగా భూమిపై కూలి పేలిపోయింది. ఈ ఇన్సిడెంట్ గురించి దుబాయ్ మీడియా కూడా ట్వీట్ చేసింది. వీళ్ళు చెప్తున్నారు, భారత్కి చెందిన తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తన ఫ్లయింగ్ క్యాపబిలిటీస్ని ఆకాశంలో డిస్ప్లే చేస్తున్న సందర్భంలో సడన్గా భూమిపై కూలి పేలిపోయింది. అందులో ఉన్న పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు అని. విమానం పేలిపోయిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి ముక్కలైన విమాన భాగాల్ని చల్లార్స్తున్న ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే అసలు మన తేజస్కి ఏమైంది? ఇది ఒక్కసారిగా ఆకాశం నుంచి కూలిపోవడానికి కారణాలేంటి అనే విషయం ప్రజెంట్ ఎవరికి తెలియదు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. కానీ ఇక్కడ చాలా బాధాకరమైన, నీచమైన విషయం ఏమిటంటే దుబాయ్లో జరుగుతున్న ఈ ఎయిర్ షోలో వివిధ దేశాల జర్నలిస్టులు, ప్రజలు వస్తారు. అందులో పాకిస్తాన్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళు మన ఫైటర్ జెట్ కూలి ఒక పైలట్ చనిపోతే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ విషయం గురించి నవ్వుతూ డిస్కస్ చేస్తున్నారు. ఇండియాను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఇన్సెన్సిటివ్గా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే అసలు వీళ్ళు మనుషులే కాదు అనిపిస్తుంది. పాకిస్తాన్లోని ఫేమస్ జర్నలిస్టులు కూడా ఈ ఇన్సిడెంట్ని యూజ్ చేసి మన ఇండియాను టార్గెట్ చేయడం, మాక్ చేయడం చేస్తున్నారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఫైటర్ జెట్స్ సడన్గా ఆకాశం నుంచి కూలడం అన్ని దేశాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫైటర్ జెట్స్ అత్యంత వేగంగా ఆకాశంలో ఎగురుతూ సడన్గా టర్న్స్ తీసుకోవడం చాలా ప్రమాదకరమైన విషయం. అలాంటివి చేసినప్పుడు ఫైటర్ జెట్లు కంట్రోల్ కోల్పోతాయి. అంతెందుకు, ప్రజెంట్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్గా చెప్పబడి అమెరికాకు చెందిన F-35 రీసెంట్గా ఆగస్టులో క్రాష్ అయింది. లాస్ట్ ఇయర్ 2024 జూన్ సమయంలో పాకిస్తాన్కి చెందిన JF-17 కూడా ఇలాగే కుప్పకూలింది. ఇక్కడ పాకిస్తాన్కు మనకు తేడా ఏంటో తెలుసా? మన దేశంలో ఏదైనా ఫైటర్ జెట్ కూలితే ఆ విషయాన్ని మన గవర్నమెంట్ ఓపెన్గా బయటకు చెప్పి ఒప్పుకుంటుంది. దాంతో అందరికీ తెలిసిపోతుంది. మీడియా వాళ్ళు చాలా ఓపెన్గా దానిపైన వీడియోలు, న్యూస్ ఆర్టికల్స్ రాసి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తారు. కానీ పాకిస్తాన్ తమ ఫెయిల్యూర్స్ అన్నిటినీ దాచేస్తుంది. JF-17 ఫైటర్ జెట్ కూలిపోతే ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచేశారు. కానీ ఆ ఫైటర్ జెట్లో పైలట్లు లాస్ట్ మినిట్లో తప్పించుకోవడానికి ఎజెక్షన్ సీట్స్ ఉంటాయి. వాటిని యూకేకి చెందిన మార్టిన్ బేకర్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అయితే వాళ్ళు ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు వాళ్ళ ట్వీట్ని ఇక్కడ చూసినట్టయితే, ఆన్ వెడ్నెస్డే 5th June ఏ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ JF-17 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్డ్ నియర్ ఝాంగ్ డిస్ట్రిక్ట్. పైలట్ సక్సెస్ఫుల్లీ ఎజెక్టెడ్ యూజింగ్ మార్టిన్ బేకర్ సీట్. అంటే ఈ కంపెనీ ఎజెక్షన్ సీట్స్ని తయారు చేస్తుంది కాబట్టి మా ఎజెక్షన్ సీట్ని ఉపయోగించి ఈ పాకిస్తాన్ పైలట్ బతికాడు, లేదా ఆ క్రాష్లో ఇతను చనిపోయేవాడు అని వీళ్ళు తమ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకున్నారు కాబట్టి ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. లేదా పాకిస్తాన్ ఈ విషయాన్ని ఎన్నటికీ బయట తెలియనిచ్చేది కాదు. అలాగే 2020లో పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్
పాకిస్తాన్ డే పరేడ్ రోజున రిహార్సల్ చేస్తూ ఆకాశం నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పైలట్లు పాకిస్తాన్ వాళ్ళైనా మన ఇండియా వాళ్ళైనా ఏ దేశం వాళ్ళైనా సరే తమ దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తారు. పైలట్గా వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిజంగా ఆ దేశాలకు హీరోలు. అలాంటి ఏ దేశ పైలట్ యాక్సిడెంట్లో చనిపోయినా అది బాధాకరమే. దాన్ని చూసి ఎవ్వరు కూడా నవ్వడం ఎగతాళి చేయడం చెయ్యరు. అన్లెస్ వాళ్ళు చిల్లరగాళ్ళు, ఏమాత్రం మానవత్వం లేని ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే తప్ప. దుబాయ్లో కూలిన మన ఫైటర్ జెట్ తేజస్ 2016 నుంచి సర్వీస్లో ఉంది. అయితే ఈ క్రాష్కి అసలు కారణాలు ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే, దుబాయ్ ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేసే ఫైటర్ జెట్లు అక్కడ ఆకాశంలో ఎగురుతూ తమ క్యాపబిలిటీని డిస్ప్లే చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాన్యూవర్స్ చేస్తారు. అంటే ఆకాశంలో రిస్కీ విన్యాసాలు చేస్తారు. మన దేశంలో ఈ ఫైటర్ జెట్స్ని నడిపే పైలట్లు చాలా స్కిల్ఫుల్గా ఉంటారు. వీళ్ళు వీటితో ఆకాశంలో అబ్బురపరిచే విన్యాసాలు చేయగలరు. అనేక సార్లు చేసి చూపించారు కూడా. ఆకాశంలో జరిగే ఈ ఫైటర్ జెట్స్ యొక్క మాన్యూవర్స్ భూమి నుంచి చూడడానికి చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. కానీ ఆ జెట్ని ఫ్లై చేస్తున్న పైలట్ లైఫ్ మాత్రం ఆ పూర్తి టైం చాలా రిస్క్లో ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మన పైలట్ తేజస్ ఫైటర్ జెట్ని ఆకాశంలో రివర్స్లో ఫ్లై చేసి చూపిస్తున్నాడు. తేజస్తో ఇలాంటి విన్యాసాలు చాలా పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఎందుకంటే ఇది ఒక లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇలాంటి విన్యాసాలు ఈ ఫైటర్ జెట్స్తో మన పైలట్లు మన దేశంలో అనేక ఈవెంట్స్లో వందల సార్లు చేశారు. ఇక దుబాయ్లో మన తేజస్తో ఏం జరిగింది అనే విషయానికి వస్తే, ఒకసారి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇది క్రాష్ కాకముందు మన తేజస్ ఆకాశంలో ఎగురుతున్న ఫుటేజ్. ఈ విమానం ఆకాశంలో ఎగురుతూ ఒక్కసారిగా ఆల్మోస్ట్ 90 డిగ్రీస్లో కింద గ్రౌండ్ వరకు వస్తుంది. అండ్ అక్కడి నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి లేవాలి. ఇది ప్లాన్ చేసిన మాన్యూవర్. కానీ ఇది చాలా రిస్కీ అండ్ డేంజరస్. మన విమానం ఒక్కసారిగా నేల వైపుకు వచ్చి అది మళ్ళీ ఆకాశంలో ఎగరడానికి నెగటివ్ జీ ఫోర్స్, థ్రస్టర్ ఫోర్స్ అంతగా అందలేదు. దాంతో కిందికి వచ్చిన విమానం అదే వేగంతో గ్రౌండ్ని ఢీకొట్టి పేలిపోయింది. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, విమానం కూలిపోతుంది అని తెలిసినప్పుడు మన పైలట్ ఎందుకు ఎజెక్ట్ అవ్వలేదు, మన పైలట్ ఎందుకు ఎస్కేప్ అవ్వలేదు అని. ఇక్కడ మన పైలట్ చేసే విన్యాసమే భూమి మీద పడిపోతున్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు విమానం పడిపోతుంది అనే విషయం తనకు వెంటనే తెలియదు. దాంతో తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వేల కిలోమీటర్ల వేగంతో ఒక విమానం భూమి వైపుగా వస్తున్నప్పుడు గ్రావిటీ అండ్ వేగం యొక్క ఎఫెక్ట్ పైలట్ బాడీ పైన హెవీగా ఉంటుంది. అప్పుడు మనం వెంటనే రియాక్ట్ కాలేము. బహుశా అందుకే పైలట్కి కూడా వెంటనే తప్పించుకునే అవకాశం లభించలేదు. అలా అని ఇక్కడ మన తేజస్ ఫైటర్ జెట్లు వీక్ అని కాదు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశమైనా తీసుకోండి, అది ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా తీసుకోండి, వాళ్ళ ఫైటర్ జెట్లు ఇలాంటి కేసెస్లో కూలిపోతాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్ అయిన F-35, పాకిస్తాన్కి చెందిన JF-17 ఇంకా చాలా ఫైటర్ జెట్లు ఇలాగే క్రాష్ అయ్యాయి. కాబట్టి దుబాయ్లో జరిగిన ఈ క్రాష్ మన మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ని, క్యాపబిలిటీస్ని ఇంపాక్ట్ చేయకూడదు, చెయ్యదు కూడా. మీరు మన తేజస్ ఫైటర్ జెట్ హిస్టరీని చూస్తే గత 24 సంవత్సరాల్లో కేవలం 2 ఫైటర్ జెట్లు మాత్రమే కూలాయి. మొదటిది లాస్ట్ ఇయర్ మార్చ్ 2024 రాజస్థాన్లో కూలింది. రెండవది నిన్న 2025 దుబాయ్లో జరిగింది. ఈ తేజస్ని మన భారత ఎయిర్ ఫోర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంది. మన తేజస్ పాకిస్తాన్ JF-17తో కంపేర్ చేస్తే చాలా బెటర్. మీరు ఇక్కడ లిస్ట్ని చూస్తే పాకిస్తాన్ యూజ్ చేసే JF-17 2011లో కూలింది, 2016లో, 2021లో, 2024లో కూడా ఇలా మల్టిపుల్ టైం క్రాష్ అయ్యాయి. పైగా ఇవి బయటకు వచ్చిన విషయాలు. పాకిస్తాన్ చాలా విషయాల్ని బయటకు రానివ్వదు. సో మనకు తెలియకుండా పాకిస్తాన్కి చెందిన ఫైటర్ జెట్లు అనేక సార్లు కూలి ఉంటాయి. ఈ సిగ్గులేని పాకిస్తాన్ ఈ విషయాన్ని బయటకు చెప్పదు. కానీ మన ఇండియా, మన మిలిటరీ, ఈవెన్ ప్రెజెంట్ ఇండియాను రూల్ చేస్తున్న గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఫెయిల్యూర్స్ని ఒప్పుకుంటుంది. ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చిత్తు చేశాము. మన మిసైల్స్ని వాళ్ళ దేశం పైన వేసి 9 ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాము. వాటికి సంబంధించిన శాటిలైట్ ఫొటోస్, వీడియోస్ ఇంకా అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి.
కానీ ఈ సిగ్గులేని పాకిస్తాన్ మాత్రం మా దేశానికి ఏమీ కాలేదు, ఇండియా చెప్పేది అంతా అబద్ధం అంటూ వాళ్ళ ప్రజల్ని గొర్రెల్ని చేసింది. అక్కడి లీడర్స్ అయితే ఏమాత్రం సిగ్గు శరం లేకుండా వాళ్ళ దేశంలోని పెద్ద పెద్ద సిటీస్లో పాకిస్తాన్ ఇండియాను ఓడించింది అని చెప్పే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. మొత్తంగా ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఫైటర్ జెట్స్తో కంపేర్ చేస్తే మన తేజస్ ఫైటర్ జెట్లు చాలా సేఫ్. వీటి రికార్డ్ మిగతా అన్నిటికంటే చాలా బెటర్గా ఉంది. దుబాయ్లో జరిగిన ఈ క్రాష్ చాలా అన్యూజువల్ ఇన్సిడెంట్. అసలు ఇలా జరగాల్సింది కాదు, కానీ జరిగింది. దట్ ఈస్ రియలీ సాడ్. మనం మన ఛానల్లో పాకిస్తాన్ గురించి అనేక వీడియోలు చేశాము. నాకు అప్పుడప్పుడు అనిపించేది, పాకిస్తాన్లోని లీడర్లు అక్కడి ప్రజల్ని గొర్రెల్ని చేస్తున్నారు. అక్కడి లీడర్లు దుర్మార్గులు, ప్రజలు అమాయకులు, మంచివారు ఉండొచ్చు అనుకునేవాడిని. కానీ ఈ దుబాయ్ షోలో ఉన్న పాకిస్తాన్ జర్నలిస్టులు అండ్ కొందరు ప్రజలు మన ఫైటర్ జెట్ కూలడంతోనే నవ్వడం, మన భారత్ని ఎగతాళి చేసి మాట్లాడడం చేశారు. ఒకసారి ఆ వీడియోను చూపిస్తాను, మీరు చూడండి. अल्लाह की तरफ से गिर अल्लाह ने देखो आज हमें भेज रहा था। नाज़रीन ये तेजा गिर गया है, ब्रेकिंग न्यूज़। ये तेजा जहाज इंडिया का ये फ्लाई कर रहा था और आते गिर गया, जिसका कल तेल गिर रहा था। कुछ बना वीडियो बनाया ना बना रहे। नाज़रीन ये तेजा जहाज जो कि अभी अभी दुबई एयर शो में चल रहा था, ये देखिए इसकी ये नीचे गिर गया। इस साइड में नहीं गिरा, शुक्र है ये तो भाई अब सही है बच गए। నిజం చెప్తున్నాను, ఈ వీడియో చూశాక పాకిస్తాన్ ప్రజలంతా చిల్లర నా కొడుకులు, అసలు వీళ్లకు మానవత్వం అనేదే లేదు. రేపు ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఒకవేళ ఉగ్రవాదులు సాధారణ ప్రజలు ఉండే ప్రాంతంలో ఉంటే ఇండియా ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని లేపేయాలి. ఎందుకంటే మన తేజస్ కూలిన విధానం చూస్తుంటే అందులో పైలట్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అది తెలిసి కూడా ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ ఏమాత్రం మానవత్వం లేకుండా, సిగ్గు శరం లేకుండా నవ్వుతున్నాడు అండ్ ఎంతో ఆనందంగా ఇండియన్ ఫైటర్ జెట్ కూలిపోయింది అని రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఇలాంటి చిల్లరగాలను చూసి నాకు అనిపిస్తుంది, పాకిస్తాన్లో ఉన్న అందరూ ఉగ్రవాదులే, పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాద దేశమే అని. నేను ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు మీలో కొందరికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మన భారత్ మన వెపన్స్ టెక్నాలజీని తేజస్ ఫైటర్ జెట్ని షోకేస్ చేయడానికి దుబాయ్కి వెళ్ళింది అండ్ ఇప్పుడు అక్కడ మన ఫైటర్ జెట్ కూలిపోయింది. ఇప్పుడు దీంతో మన డిఫెన్స్ సెక్టర్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? మన వెపన్స్ని కొనాలి అనుకునే దేశాలు వెనక్కి తగ్గుతాయా అంటే దీనికి ఆన్సర్ నో. ఫైటర్ జెట్ని కొనాలి అనుకునే దేశాలు మనలాగా విమానం కూలిపోయిన వెంటనే అవి వేస్ట్ అని చెప్పరు. ప్రతి దేశంలో వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పర్ట్లు ఉంటారు. వాళ్ళు కొనాలి అనుకునే వెపన్స్ని, ఫైటర్ జెట్స్ని అనలైజ్ చేస్తారు అండ్ వాళ్ళు ఒక ఫైటర్ జెట్ని కొనేటప్పుడు దాని హిస్టరీని చూస్తారు. అది ఎన్నిసార్లు క్రాష్ అయింది, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది అనేది చూస్తారు. ఈ లెక్కన చూస్తే పాకిస్తాన్ యూజ్ చేసే JF-17 ఈవెన్ అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ల కంటే మన తేజస్ హిస్టరీ అండ్ రికార్డ్ బెటర్గా ఉంది. కానీ ఇక్కడ మనకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ఈ తేజస్ ఫైటర్ జెట్లో మేజర్ పార్ట్ అయిన ఇంజన్ని మనం తయారు చేయట్లేదు. దీన్ని మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి మిగతా పార్ట్స్ అన్నిటినీ ఇండియాలో తయారు చేసి అసెంబుల్ చేస్తున్నాము. మన ఇండియా ఇప్పటి వరకు సొంతంగా ఒక ఫైటర్ జెట్ ఇంజన్ని కూడా తయారు చేయలేదు. దానిపైన ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ మనం ఇంజన్ తయారు చేసే ఫైనల్ దశలో ఉన్నాము. అందుకే ఈ ఫైటర్ జెట్ని కొనాలి అనుకునే దేశాలు కూడా మీరు ఇంజన్ని అమెరికా నుంచి తెప్పిస్తున్నారు అంటే ఈ ఫైటర్ జెట్ని తయారు చేయడంలో మీరు అమెరికా పైన డిపెండ్ అయి ఉన్నారు. మాకు మీ ఫైటర్ జెట్ నచ్చింది కానీ మాస్ లెవెల్లో మాకు కావాలి అన్నప్పుడు మీరు అమెరికాను బతిమిలాడాల్సి ఉంటుంది అనే కామెంట్స్ మనకు వస్తాయి. కాబట్టి ప్రజెంట్ తేజస్ విషయంలో మనం పెద్దగా బిజినెస్ చేయకపోయి ఉండొచ్చు. మన ఇండియా సొంతంగా ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేసే వరకు ఈ సమస్య ఉంటుంది. ఆల్రెడీ మన భారత సైంటిస్టులు, DRDO సైంటిస్టులు సొంత ఫైటర్ జెట్ ఇంజన్ అయిన కావేరీ పైన వర్క్ చేస్తున్నారు. అది త్వరలోనే రెడీ అయిపోతుంది. అప్పుడు ఈ తేజస్ క్రాష్ చూసి పళ్ళు ఇకిలించి నవ్విన పాకిస్తాన్ వల్ల పళ్ళన్నీ రాలే టైం వస్తుంది. బై ద వే మన ఇండియా మిసైల్స్ బిజినెస్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ని ఏ విధంగా చీల్చి చెండాడాయో ప్రపంచం మొత్తం చూసింది. ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు క్యూ కడుతున్నాయి.
త్వరలోనే ఇండోనేషియాతో మనకు ఒక పెద్ద డీల్ జరగబోతుంది. ఈ విధంగా మన ఇండియా ఓవరాల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ విషయంలో ఆల్రెడీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల డీల్స్ని చేస్తోంది. తేజస్ క్రాష్ దీన్ని ఏమాత్రం ఇంపాక్ట్ చేయదు. మొత్తంగా ఇవి ఇప్పటి వరకు మన తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ గురించి ఉన్న సమాచారం. ఈ ఫైటర్ జెట్ ఎగ్జాక్ట్గా ఎలా కూలింది, జెట్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే విషయం ఇంకా తెలియలేదు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ అప్డేట్ ఏమైనా వస్తే వెంటనే మీకు ఇంకో వీడియోని తీసుకొస్తాను. చివరిగా నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, దుబాయ్లో మన తేజస్ క్రాష్ అవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఇందులో ప్రాణాలు కోల్పోయిన మన పైలట్ ఆత్మకు శాంతి కలగాలని మనందరం కోరుకుందాం. ఓం శాంతి. కానీ ఈ క్రాష్తో మన ఇండియన్ వెపన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ ప్రొడక్ట్ యొక్క రెప్యుటేషన్ ఏమాత్రం తగ్గదు. మన మిసైల్స్కి వరల్డ్ వైడ్గా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మన ఫైటర్ జెట్ కూలడం చూసి పళ్ళు ఇక్కిలించి నవ్విన పాకిస్తాన్ పళ్ళు రాలే సమయం దగ్గరలోనే ఉంది. ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ మన ఇండియా పైన కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంది. వాటన్నిటికీ పాకిస్తాన్ పే చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.